నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రైస్తవ ఆధ్యాత్మిక పత్రికలను ప్రభుత్వం ఆదుకొని రాయితీలు కల్పించాలి. ప్రభుత్వాన్ని కోరిన క్రిస్టియన్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇజ్రాయెల్ రాజు. రోడ్డు ప్రమాదాల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ప్రారంభించిన కాకినాడ ఆర్టీఓ మురళీకృష్ణ. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రైతులకు నూతన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం. రాజముద్రతో ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాలు రెవెన్యూ కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ఇక డీటెయిల్స్ చూస్తే, నూతన సంవత్సరంలో రాజముద్రతో ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాలను 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రైతులకు రెవెన్యూ కానుకగా ఇవ్వడం జరుగుతుందని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో రైతులకు నూతన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఆర్డీఓ మల్లిబాబు అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీ తదితరులు పాల్గొని పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని అన్నారు. నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, భూ యజమానులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చే మరో కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టడం శుభ పరిణామమని అన్నారు. 2 నుంచి 9వ తేదీ వరకు రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి పాస్ పుస్తకాలను భూ యజమానులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నుడుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, అప్పారావు, రంభాల వెంకటేశ్వరరావు, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. మనం ఇచ్చిన డబ్బులు కాకుండా మరి కొంత డబ్బులు వేసి కట్టుకుంటున్నారు. అలాంటిది ఈ రోజు భావితరాల భవిష్యత్తు సరిపోదు. ఈ ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటేనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మీ రాష్ట్రం పిల్లలు బాగుంటారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రజలతో పాటు మరి ముఖ్యంగా రైతులు పండుగ చేసుకున్న రోజండి ఈరోజు. జనవరి 1వ తారీఖు ఎంతగా అందరూ పండుగ వాతావరణం చేసుకుంటారు. మరి ముఖ్యంగా రైతులకి చాలా పండుగ రోజు. ఇప్పుడే ఏదైతే రైతులకి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పాస్ పుస్తకాలు రాజముద్రతో ప్రవేశపెట్టిందో ఇప్పుడే రిలీజ్ చేస్తాం. నేను మా అన్నయ్య 14 అన్నయ్య రిలీజ్ చేస్తాను. అందరికీ పాస్ పుస్తకాలు ఇస్తుంటే వాళ్ళ కళ్ళలో ఆనందం, సంతోషాలు చూసామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రోజున మీ భూమిని మీకు సర్వే చేస్తాం, పాస్ పుస్తకాలు ఇస్తాం అని చెప్పి ఆ రోజున చూడండి ఏ విధంగా ఇచ్చారో పాస్ పుస్తకాలు. ఈ విధంగా పాస్ పుస్తకాలు ఇచ్చారు ఆ రోజున. ఈ విధంగా పాస్ పుస్తకాలు ఇచ్చినప్పుడు అండి చాలామంది భయపడిపోయారండి, ఆందోళన చెందారు. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది అయితే చాలా 90% తిరస్కరించారండి. చాలామంది ఇప్పటి వరకు ఉండిపోయారండి పాస్ పుస్తకాలు, ఎవరు తీసుకోలేదు. తీసుకోమన్నా సరే భయపడిపోయారు. ఇదేంటి చాలామంది అనేవారు, మా దగ్గర కూడా అనేవారు, ఆ రోజు అధికారం లేదు. ఏంటి కొండమ్మవారు, మా తాత సంపాదించిన ఆస్తి మా తాత ఫోటో వేసినా బాగుండు, మా తండ్రి ఫోటో వేసినా బాగుండు. ఇదేంటండి ఆయన ఫోటో వేసుకుని పాస్ పుస్తకాలు ఏంటండి. గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజముద్రతో ఇచ్చారు పాస్ పుస్తకాలు. ఈయన సొంతంగా వేసుకుని ఇస్తున్నారు. తర్వాత ఏమో సర్వే చేస్తున్నారు, రాళ్ళ మీద ఆయన ఫోటో వేసుకుంటున్నారు. ఏదో భూమి ఆయన కింద ఉన్నట్టు తప్ప మా కింద అనిపించట్లేదని భయం వేస్తుందని చెప్పి పాస్ పుస్తకాలు కూడా తీసుకోలేదండి, అడిగిపోయారండి భయపడి. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రాన్ని ఒక నకిలీ ప్రభుత్వం పరిపాలన చేసిన తర్వాత
మొత్తం డాక్యుమెంటేషన్స్ అన్నీ రైతులది అయితే అవ్వచ్చు, భూములు అయితే అవ్వచ్చు, అలాగే ఇళ్ల స్థలాలు అయితే అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా నకిలీ పత్రాలు పెద్ద ఎత్తున తయారైన సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేసి కొంచెం ఖర్చుతో కూడినటువంటి పని అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క రైతుకి కూడా రాజముద్రతోటి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా వరకు పాస్ పుస్తకాలు ఏదైతే ఇష్యూ చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా సరిచేసి చూసే ఇష్యూ చేస్తూ ఉన్నాం. సరిచేసి ఇష్యూ చేయడం జరుగుతుందని చెప్తా ఉన్నాం. గతంలో ఈ రాజముద్ర ఎక్కడన్నా సరే బీసీ నాటికి ఏసీ నాటికి ఎప్పుడు ఏ తరతరాలు వెనక్కి వెళ్ళినా సరే ఎప్పుడన్నా ఏ పత్రం మీద రాజముద్ర ఉంటుంది తప్ప రాజు బొమ్మ ఉండదు, రాజముద్రే ఉంటుంది. రాజు గారిని రాజు అతను బొమ్మ వేసుకుని ఆ బొమ్మతోటి నేను అప్పుడే చెప్పా, పాస్ పుస్తకాలు కొట్టించి తిరుగుతూ ఉంటే చాలా బాధ కలిగేది. ఆ తాత తండ్రి ముత్తాత ఇచ్చినటువంటి భూమి మీద ఆడెవడో ఎక్కడి నుంచో వచ్చిన వాడు ఒక జైలు నుంచి చెంచులపడా జైలు నుంచి వచ్చిన వాడి ఫోటో నా భూమి మీద ఉండేటువంటి అని చెప్పి చాలామంది బాధపడుతున్న రోజుల్లో నేను కూడా చెప్పాను. ఆ వేళ కృష్ణా జిల్లాలో బందర్లో మీటింగ్లో చెప్పాను, మా తాతలు కానీ జగన్మోహన్ రెడ్డి ఆలకించు, మా తాతలు కానీ మా ముత్తాతలు కానీ ఏ రోజు సరదాగా వేటకు కానీ షికారుకు కానీ ఈ రాయలసీమ ప్రాంతానికి రాలేదు. రానప్పుడు మా వారసులు అక్కడ ఎందుకుంటారు, ఆ ఫోటోలు ఇళ్ళ మీద ఎందుకు ఉంటాయి అని చెప్పి వేలాడడం జరిగింది. ఇవాళ కూడా మళ్ళీ అదే అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ మార్చినందుకు నువ్వు నానారంసా చేస్తావు, అల్లరి చేస్తావు, గొడవ చేస్తావు. ఎందుకంటే నీకు చేయవలసింది గొడవని తప్ప పరిపాలన కాదు. ఈవేళ మౌలిక సదుపాయాలు పక్కన చేసుకుంటూ ప్రతి సంక్షేమ పథకం మీకన్నా గొప్పగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈవేళ క్యూఆర్ కోడ్ పెట్టారు. ఇవాళ నీ భూమి యొక్క పొడుగు ఎడల్పుడు ఏదైనా సరే, లోతు ఏదైనా సరే, ఏ కొలత అయినా సరే నీకు తెలియాలా, రెవెన్యూ యంత్రాంగానికి తెలియాలా తప్ప ఇంకెవరికి బయటికి తెల్లంటే పెద్ద ఎత్తున నకిలీ పాస్ పుస్తకాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. సంవత్సరం నుంచి మేము పోలీస్ స్టేషన్కి పలానా వాడు నన్ను కొట్టాడండి, పలానా వాడు నన్ను తిట్టాడండి, ఇటువంటి కేసులు నేను ఈ సంవత్సరంలో మహా అయితే 10 కేసులు చూసుంటాను. మిగిలిన కేసులన్నీ నా భూములు ఆగించుకున్నారండి, నా భూమిలోకి అటు చొచ్చుకొచ్చాడండి, నా దాంట్లో గోడ కట్టాడండి. ఇవే ఆర్థిక నేరాలు. చీటీ వేసేవాడిని, చీటీ డబ్బులు పట్టుకుపోయారండి, ఇచ్చారండి. ఇటువంటి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని చండాలం చేసి వెళ్ళిపోయిన పరిస్థితులు ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఇక్కడ నేను పండుబాబు గారు ఇదే సమస్యల పరిష్కారం మా టైం అంతా ఇట్లకే సరిపోతూ ఉంది. అభివృద్ధి చేద్దాం, సంక్షేమం చేద్దాం, మా నాయకుడు అనేక పథకాలు ఇస్తూ ఉంటుంటే సగం టైము గ్రీవెన్స్. మొన్న గ్రీవెన్స్ పెడితే 450 గ్రీవెన్స్ కాదు. కాకినాడ అర్బన్ సిటీలో 1-2-3 వార్డుల్లో 450 గ్రీవెన్స్ కానీ నాకు రోడ్డు ట్రైన్ అయ్యి అన్న వాళ్ళు 15 నుంచి 20 మంది వచ్చారు. మిగిలిన వాళ్ళంతా ఆస్తితాగాదాలు, గొడవలు, అప్పుల పాలైపోయిన వాళ్ళు, అన్యాయానికి గురైన వాళ్ళు, ఇటువంటి వాళ్ళే వచ్చారు. చూస్తే ఇటువంటి పరిపాలన నుంచి బయటకు వచ్చేవారు ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ చక్కబెట్టడానికి మేము కోరుతా ఉన్నాం. 10-15 ఏళ్ళ మ్యాండేట్ మీ క్షేమం కోసమో కోరుతా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత చక్కటి పథకం అనేది ఒక పథకం కింద లెక్క. నిజంగా దీన్ని అంత ఖర్చు, ఇవాళ అంత ఖర్చు పెట్టాం. ఇవాళ దీని మీ భద్రత కోసం అంత ఖర్చు పెట్టి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు